సో ఇప్పుడు నేను చెప్పే 3 విషయాలు మీరు మార్కెట్‌లో పాటించినట్లయితే మీరు మార్కెట్‌లో ఎప్పటికీ లాస్ అవ్వరు. అదే మన ఫస్ట్ వన్ వచ్చేసి రిస్క్ మేనేజ్‌మెంట్ అన్నమాట. ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుందంటే మనం మార్కెట్‌లో ట్రేడింగ్ చేసినా, ఇన్వెస్టింగ్ చేసినా గానీ మన స్ట్రాటజీస్, మన ఫ్రేమ్ వర్క్స్ అనేది మనకి రిస్క్ మేనేజ్‌మెంట్ ఫిట్ అయ్యేటట్టు మనం స్ట్రాటజీస్ అన్ని డిజైన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సైకాలజీ అన్నమాట. ఈ ట్రేడింగ్ సైకాలజీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సైకాలజీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇది బిల్డ్ అవ్వాలంటే మీకు చాలా మంచి మార్కెట్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఓవర్ నైట్ బిల్డ్ అయ్యే విషయాలు అయితే కాదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ ఎమోషన్స్ అన్నమాట. సో ఎమోషన్స్ ఎప్పుడు మనకి ఎక్కువ అవుతాయంటే మార్కెట్ లో మన స్ట్రాటజీ అనేది ప్రాపర్ గా డిజైన్ లేనప్పుడు, మన ఫ్రేమ్ వర్క్ అనేది ప్రాపర్ గా డిజైన్ లేనప్పుడు, మన రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా డిజైన్ లేనప్పుడు సో మనకి ఎమోషన్స్ అనేది ఎక్కువ అయ్యి మనకి మిస్టేక్స్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీకు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీకు రైట్ మెంటర్షిప్ అనేది కావాలి, మీరు లాంగ్ టర్మ్ లో మంచిగా స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న నెంబర్ కి హాయ్ అని టెక్స్ట్ చేయండి. నేను మీకు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.